అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందు, సహవాసము యందు, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండిరి అని చెప్పేసి చూడవచ్చు. ఇలాగున ఇంత గొప్ప కార్యంని మరి పేతురు ద్వారా దేవుడు చేసి ఉన్నారు. ఎప్పుడంటే పేతురు ఆ యొక్క మేడగది యొక్క అనుభవాన్ని పొందుకున్నప్పుడు పేతురు ద్వారా దేవుడు జరిగించి ఉన్నాడు. ఒక్క సందేశాన్ని విన్నప్పుడు ఎంతమంది మరి అక్కడ రక్షించబడి ఉన్నారంటే 3,000 మంది రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ నా మొదటి శతాబ్దపు మరి క్రైస్తవ చరిత్రలో మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఆరంభ దినాల్లోనే పేతురు గారి ద్వారా దేవుడు అంత గొప్ప కార్యం జరిగించినారు. తన యొక్క ఆత్మను ఎవరి మీద అయితే ఆయన ఉంచినారో వారి ద్వారా గొప్ప కార్యాలు జరగడం మనం చూస్తాం. పేతురు తన యొక్క మొదటి సందేశం ద్వారానే 3,000 మంది రక్షణ పొంది ఉన్నారు. వారందరూ కూడా బాప్తిసం పొందడం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను వారు పొందుకున్న వారిగా ఉన్నారు. ఇలాగన వారు సంఘంలో చేర్చబడి ఉన్నారు. అప్పటి నుంచి ఉజ్జీవాన్ని వారు చూడడం మొదలుపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పేతురు గారు ఒక్కరే కాదు కానీ తనతో పాటు ఉన్న మిగతా అపోస్తలులు కూడా 12 మంది అపోస్తలులు పిలువబడుతున్న శిష్యులు కూడా వారు కూడా అటువంటి గొప్ప కార్యాలు దేవుని కోసం వారు చేసి ఉన్నారు. ఇక్కడ పేతురుని మనం చూసినట్టయితే పేతురు ఇక మేడగది అనుభవం లేనప్పుడు ఎలాగున్నాడు, మరి పొందిన తర్వాత ఎలాగున్నాడంటే ఇక మేడగది అనుభవం లేనప్పుడు పేతురు జీవితం మనం చూసినట్టయితే పేతురు ఉన్న బలహీనత ఏంటంటే, మనం అడిగితే అందరం చెప్తాం కదా, పేతురుకున్న బలహీనత ఏంటి దుడుగు పేతురు. అదేవిధంగా తనకి బలహీనతని ఒక చోట చూపించున్నారు. ఎలాగునా పేతురు మరి యేసయ్యకి తెలిసి యేసయ్య గురించి తెలుసు కూడా, యేసయ్య ఆయనకి శిష్యుడిగా ఉన్నాడు. కానీ ఏమని చెప్తున్నా అంటే ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పేసి అబద్ధం ఆడటం. అంటే దేనివల్ల అబద్ధం ఆడాడంటే భయంతో. మరి అక్కడ యేసుక్రీస్తుని సిలువ వేసే సమయంలో భయం, మరి ఈ పేతురు ఎలాగున్నా అంటే భయస్థుడిగా ఉన్నాడు, మరి పిరికివాడిగా ఉన్నాడు. ఎందుకంటే మరి యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నారు, నేను కూడా ఆయన శిష్యుడు అంటే నన్ను కూడా శిక్షిస్తారేమో అనే భయంతో, ఆ పెరిగితనంతో ఏమంటున్నారంటే అబద్ధం ఆడటం మొదలుపెట్టారు. 3 సార్లు అబద్ధం ఆడటం యేసుక్రీస్తు వారు ముందుగా తెలియజేసి ఉన్నారు. నీవు 3 మారు అబద్ధం ఆడతావు అంటే అక్కడ పేతురు సస్యమీర ఒప్పుకోలేదు. నేను అబద్ధం ఆడను, నేను నీ కోసం ప్రాణం పెడతానని చెప్పాడు. కానీ అక్కడ ఆ యొక్క బలహీనతతో ఉన్నాడు. కానీ తర్వాత ఎప్పుడైతే తన యొక్క బలహీనతను ఎరిగి దేవునికి సన్నిధిలో పశ్చాత్తాపడతాడు, దేవుడు తన యొక్క హృదయాన్ని చూస్తాడు. ఇక్కడ పేతురు చూసినప్పుడు మరి ఇక అభిషేకం లేనప్పుడేమో ఒక భయస్థుడిగా పిరికివాడిగా కనబడ్డాడు. కానీ ఎప్పుడైతే ఇక మేడగది అనుభవం పొందుకున్నాడో తర్వాత మనం చూసినట్టయితే దేవుని కోసం ధైర్యంగా నిలబడి వాక్యాన్ని ప్రకటించాడు. హల్లెలూయా. ఇక్కడ ధైర్యంగా నిలబడి అక్కడ యూదులు మనం చెప్పవచ్చు, వారు ఎలా ఉన్నారంటే వ్యతిరేకంగానే ఉన్నారు. సువార్తని వారు అంగీకరించే వారిగా లేరు. వారు అక్కడ యేసుక్రీస్తు యొక్క శిష్యులకి, మరి యేసుక్రీస్తుని వెంబడించే వారికి అక్కడ వారు వ్యతిరేకస్తులుగానే ఉన్నారు. వారు యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా వారు అంగీకరించట్లేదు. అటువంటి సందర్భంలో కూడా ధైర్యంగా నిలబడి అక్కడ పేతురు వాక్యాన్ని అందించినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారంటే అది సాధారణమైన విషయం కాదు. ఎందుకు ఇలాంటి కార్యం జరిగిందంటే ఎప్పుడైతే పేతురు అటువంటి మేడగది అనుభవం పొంది ఉన్నాడో అక్కడ అటువంటి అద్భుత కార్యాన్ని చూసి ఉన్నారు. మనం ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ సాధారణమైన పేతురు ఇక్కడ మేడగది అనుభవం పొందుకున్న తర్వాత అసాధారణమైన పేతురుగా మార్చబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం పెంతెకొస్తు పండుగ గురించి ఒక మాటలో చెప్పాలంటే సాధారణమైన వ్యక్తులు ఎలాగ మార్చబడి ఉన్నారంటే అసాధారణమైన వ్యక్తులుగా మార్చబడి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యములు ఆరంభించిన దినముగా మనం చూడవచ్చు. కనుక మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరి 6 రోజుల్లో చేసిన కార్యములు ఈ రోజుకి కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా చెప్తాం హల్లెలూయా. అదేవిధంగా మరి
పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మొదటి శతాబ్దం నుంచి ఎలాగైతే తన కార్యాలు చేస్తున్నారో ఈ యొక్క 20వ శతాబ్దంలో కూడా అటువంటి కార్యాలే మార్పు లేకుండా ఆయన చేస్తూనే ఉన్నాడు. మరి ఎవరైతే ఆయన యందు విశ్వసించి ఆయన సంపూర్ణంగా అంగీకరిస్తారో, ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకుంటారో వారి ద్వారా ఈ యొక్క క్రియలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనం కూడా పేతురు వలె మునుపు మనము ఆయనలాగే బలహీనంగా ఉండవచ్చు. మునుపు పేతురు వలె మన యొక్క భక్తి విషయంలో అవ్వచ్చు, మన యొక్క క్రియల విషయంలో అవ్వచ్చు, దేవుని విషయంలో మనం భయపడే వారంగా ఉండొచ్చు, పిరికి వారంగా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఇటువంటి అనుభవం పొందుకుంటామో, ఇటువంటి మేడగది అనుభవం పొందుకుంటామో, అప్పుడు పేతురు ఎలాగైతే దేవుని కోసం ధైర్యంగా నిలబడి వాక్యాన్ని అందించి ఉన్నాడో, మరి ధైర్యంగా దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించి ఉన్నాడో, అలాగనే మనం కూడా దేవుని యొక్క సువార్తని ప్రకటించే వారంగా ఉంటాం. పేతురు మాత్రం కాదు, కానీ మిగతా శిష్యులు కూడా మనం చూడవచ్చు. తోమ ఎటువంటి వాడిగా ఉన్నాడంటే, ఇక మేడగది అనుభవం లేనప్పుడు ఎలాగున్నాడంటే, తోమ ఎలాగున్నాడు? అవిశ్వాసంగా ఉన్నాడు. మరి డౌటింగ్ థామస్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటాం. అవిశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తు వారు మరణం నుంచి ఆయన తిరిగి లేచారు, ఆయన మరణాన్ని గెలిచి లేచారంటే తోమ నమ్మలేకపోయాడు. ఏమనంటే, ఆయన యొక్క గాయంలో ఆయన వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్ముతా అన్నాడు. అటువంటి అవిశ్వాసంతో ఉన్న తోమ తిరిగి అక్కడ ఎలాగన మార్చబడి ఉన్నాడంటే, ఇక అనుభవం పొందిన తర్వాత ఎలాగన మార్చబడి ఉన్నాడంటే, యేసుక్రీస్తు వారి కోసం ఆయన తన యొక్క సువార్త నిమిత్తము, యేసుక్రీస్తు వారి యొక్క సువార్త నిమిత్తము ఆయన మన దేశాన్ని రావడం జరిగింది. మన దేశంలో ఆయన సువార్తను ప్రకటించి ఉన్నారు. అదేవిధంగా దేవుని కోసం సాక్షిగా మార్చబడి ఉన్నాడు. హల్లెలూయా. ఇలాగన ఈ యొక్క అనుభవం మనం పొందుకుంటే మనం కూడా వీరి వలె మనం మార్చబడతాం. మనం సాధారణమైన వ్యక్తులుగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ఒక ఎన్కౌంటర్, మనం ఇటువంటి దర్శనాన్ని మనం పొందుకుంటాం, ఇటువంటి దర్శనం పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం పొందుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా మనం అసాధారణమైన వ్యక్తులుగా మార్చబడతాం. ఇలాగున 12 మంది శిష్యులు కూడా దేవుని కోసం వారు స్వార్థని ప్రకటించారు. అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో ప్రకటించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం హతసాక్షి అయ్యారు. అలాగన వారి జీవితాలని దేవుని కోసం త్యాగం చేశారు. యోహాను మాత్రము పద్మాసు ద్వీపంలో ఆయన దేవుని చిత్త ప్రకారంగా అక్కడ ఆయన జీవించి, మరి ఇక్కడ ప్రకటన గ్రంథము ఆయన రాసి అక్కడ కన్నుమూసినట్టుగా మనం చూడవచ్చు. ఇలాగున ప్రతి ఒక్కరు కూడా దేవుని చేతిలో బహుబలంగా వాడబడినారు. వారందరూ కూడా ఈ యొక్క మేడగది అనుభవాన్ని పొందుకుని ఉన్నారు. ఇక్కడ మనం చూడవచ్చు, అంటే చెప్పవచ్చు ఒక మాటలో, వారు ఆ యొక్క దినమున వారు దేవుని సన్నిధిలో ఆ యొక్క ఉజ్జీవాన్ని వారు పొందుకొని ఉన్నారు. హల్లెలూయా. ఇలాగున మనము ఈ యొక్క ఉజ్జీవం మాత్రమే కాదు, కానీ క్రైస్తవ చరిత్రలో అనేక సందర్భాల్లో ఈ యొక్క ఉజ్జీవాన్ని దేవుడు రగిల్చినట్టుగా మనం చూడవచ్చు. కొంతమంది ప్రవక్తలు, కొంతమంది దేవుని యొక్క దైవ సేవకులు వారు కూడా ఇటువంటి ఉజ్జీవాన్నే వారి యొక్క సేవ ద్వారా చూపించి ఉన్నారు, కనపరిచి ఉన్నారు. కొంతమంది ఉన్నారు, ఏ ఎలన్, అదేవిధంగా విలియం బ్రెన్హమ్ గారు, పాల్ కెయిన్ గారు. ఇలాగున వీరు వారి పరిచర్యలో వారు జీవించిన కాలంలో, వారు పరిచర్య చేసిన సమయంలో దేవుని యొక్క కార్యాలు బహుబలంగా జరగటం, వారందరూ మరి అక్కడ ఉన్నవారు చూసిన వారు ఇటువంటి ఉజ్జీవాన్ని మనము ఇది చరిత్రలో నిలిచిపోయే ఉజ్జీవం అని వారందరూ సాక్ష్యం ఇచ్చారు. వారు ఎలాగైతే మొదటి శతాబ్దంలో జరిగిన కార్యాలు చూసినప్పుడు వారు ఎలాగైతే ఆ యొక్క అనుభూతిని పొంది ఉన్నారో, ఆ యొక్క ఉజ్జీవాన్ని చూసి ఉన్నారో, అలాగనే సేవకులు కూడా ఎలన్ గారు, విలియం బ్రెన్హమ్ గారు, పాల్ కెయిన్ గారు, వీరు కూడా వారి పరిచర్య చేస్తున్న సమయంలో కూడా అటువంటి గొప్ప కార్యాలు వారు జరగడం వారు చూశారు. ఇటువంటి గొప్ప కార్యాలు జరిగే సమయంలో, అంటే ఆ యొక్క ఉజ్జీవ కాలంలో కొన్ని సంఘటనలు ఎలాగైనా జరిగినాయి అంటే, దేవుడు ఎంతగా తన సన్నిధిని మరి అక్కడ తనకి ప్రజల ముందు ఉంచాడంటే, కొన్నిసార్లు సంఘంలో ఉన్నప్పుడు, సంఘంలో పాటలు పాడుతున్నప్పుడు కీబోర్డు ఎవరు లేకుండానే ఆ కీబోర్డు ఎవరో వచ్చి వాయించడం, అంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే దేవదూతలే స్వయంగా వచ్చి ఆ యొక్క వాయిద్యాలు జరిగిందంట. అంటే అంతగా దేవునిక సన్నిధి అంతగా దిగి రావటం వారు చూశారు. అంటే అంతగా దేవునిక సన్నిధిలో అటువంటి గొప్ప ఉజ్జీవము అనేది క్రైస్తవ
చరిత్రలో జరిగిన విషయాలు చాలా ఉన్నాయి. కనుక మనం కూడా అటువంటి ఉద్యమం కోసం మనము ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో అటువంటి గొప్ప ఉద్యమం రగుల్చినప్పుడు దేవుడు తన యొక్క ప్రజల్ని వాడుకుంటారు. తన యొక్క సువార్త నిమిత్తం ఆయన వాడుకునే దేవుడిగా కనబడుతున్నారు. కనుక మనం కూడా అటువంటి ఉద్యమం పొందాలని ప్రార్థించాలి. ఈ యొక్క ఉపవాస కోడికల్లో మనము ప్రార్థన చేయాలి. ఈ యొక్క మేడగది అనుభవాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయాలని మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా వ్యక్తిగతమైన ఉద్యమం అని ఆ యొక్క మాటను మనం అర్థం చేసుకుంటే, ఉద్యమం అనే మాటను మనం అర్థం చేసుకున్నాం. వ్యక్తిగతమైన ఉద్యమం అంటే నిజమైన ఉద్యమం అంటే ఏంటంటే ఒక మనిషి తాను సంపూర్ణంగా దేవునికి సన్నిధిలో సమర్పించుకోవడం అనేది వ్యక్తిగతమైన ఉద్యమం. ఎందుకంటే ఎప్పుడైతే ఒక మనిషి సంపూర్ణంగా దేవునికి సన్నిధిలో సమర్పించుకుంటాడో దేవుడు తన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము కూడా దేవునికి సన్నిధిలో మనము ఎంతగా సంపూర్ణంగా దేవునికి సన్నిధిలో సమర్పించుకుంటామో దేవుడు అంతగా వాడుకుంటారు. మనం ఎంతగా సమర్పించుకుంటామో దేవుడు అంతగా దేవుడు వాడుకుంటారు. కనుక మన చేతుల్లో ఉంటుంది. మనం ఎంతగా దేవుని చేతిలో వాడబడాలనేది అది మన చేతుల్లో ఉంటుంది. కనుక మనము ఎంతగా దేవునికి సన్నిధిలో సమర్పించుకుంటామో అది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ దైవజనులు కూడా, దైవ సేవకులు కూడా వారు చేసిన పని ఏంటంటే సంపూర్ణంగా దేవునికి సేవలో వారు సమర్పించుకున్నారు. కనుక దేవుని యొక్క చేతిలోకి వారు సమర్పించుకున్నారు. కనుక దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేశారు. కనుక మనం కూడా అలాగున సంపూర్ణంగా సమర్పించుకుంటే అది నిజమైన వ్యక్తిగత ఉద్యమం అవుతుంది. ఎప్పుడైతే మనం ఇటువంటి ఉద్యమాన్ని మనం వ్యక్తిగతంగా అనుభవిస్తామో తర్వాత దేవుడు మన ద్వారా సంఘంలో అవ్వచ్చు, లేదా సమాజంలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, అది ఎక్కడైనా అవ్వచ్చు, మనం వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుడు అటువంటి ఉద్యమాన్ని ఆయన రగిలించే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత ఉద్యమం అనేది ప్రతి ఒక్కరికి కలిగి ఉంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటే దేవుడిగా ఉంటారు. కనుక మొదటిగా మనం వెతకాల్సింది ఏంటంటే ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యం మనం వెతికితే, ఆయన యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మొదటిగా ఆయన మనం వెతికితే కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన మనకి అనుగ్రహించే దేవుడు. ఈ యొక్క ఉపవాస కోడికల్లో మనం అందరం మనకి ప్రార్థనా విజ్ఞాపనలు, ప్రార్థనా మనవులన్నీ పెడతామంటాం. నాకు మంచి ఆరోగ్యం కావాలి, లేకపోతే మనకి ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం, లేకపోతే ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో వారి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎవరి అక్కర్ల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మొదటిగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం చేయాలంటే ఏమని ప్రార్థన చేయాలంటే మొదటిగా మనము దేవునికి సన్నిధిలో సంపూర్ణంగా సమర్పించుకోవాలి. హల్లెలూయా. మన యొక్క విజ్ఞాపనలు ఉండొచ్చు, మన యొక్క ప్రార్థన మనవులు ఉండొచ్చు, కానీ మొదటిగా చేయవలసిన పని ఏంటంటే మొదటిగా మనల్ని మనము దేవునికి సన్నిధిలో సమర్పించుకోవాలి. అలానే సమర్పించుకుంటే దేవుడు మొదటిగా మనల్ని ఆ యొక్క ఆత్మీయానుసారంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వటం మాత్రమే కాదు, కానీ మనకు కావాల్సిన శరీరపరమైన ఆశీర్వాదాలు కూడా ఆయన ఇస్తాడు. కనుక మనం మన యొక్క మొదటి ప్రిఫరెన్స్ ఏమి ఉండాలంటే, ప్రార్థన వినపం ఏమి ఉండాలంటే, అయ్యా నీవు మొదటగా నా హృదయంలో నువ్వు సంపూర్ణంగా నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను, సంపూర్ణంగా నేను నీకు సమర్పించుకుంటున్నాను అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన యొక్క సమర్పణ చూసి మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉంటాడు. కనుక అటువంటి సమర్పణ మనం కలిగి ఉండాలి. చిన్న ఉదాహరణ మీకు కొత్త రూపంలో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక రాజుగారు ఉన్నారు. ఇక రాజుగారి దగ్గరికి కొంతమంది వచ్చారు. వచ్చినప్పుడు ఆ రాజుగారు వారి యొక్క అక్కర్లు తీరుస్తున్నాడు. ఒక పేదవాడు వచ్చాడు. ఒక పేదవాడు వచ్చి రాజుగారి దగ్గర నిలబడినప్పుడు రాజుగారు అడిగారు, నీకేం కావాలంటే ఇక పేదవాడు అంటాడు, రాజుగారు మా ఇంటికి ఒక రోజంతా మా ఇంటి దగ్గర ఉండాలని ఆయన ఆశపడతాడు. ఆశపడినప్పుడు అందరి ఆశల కన్నా ఈ యొక్క పేదవాడు చెప్పిన ఆ యొక్క ఆశ ఎంతో రాజుగారికి నచ్చింది. ఏంటంటే అందరూ వచ్చిన వారంతా మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యని మీరు పరిష్కరించండి అని అడుగుతున్నారు. కానీ ఈ యొక్క పేదవాడు మాత్రం ఏమంటున్నాడంటే, అయ్యా రాజుగారు మీరు ఒకరోజు మా ఇంటి దగ్గర ఉండండి అని పిలిచారు. పిలిచినప్పుడు రాజుగారు ఎంతగానో సంతోషపడి తన దగ్గర ఉన్న సైనికులకి, మంత్రులకి చెప్తున్నారు, నేను రావాల్సిన దానికి ప్రతిదీ కూడా మీరు అక్కడ ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి వస్తారు. ఇప్పుడు పేదవాడు ఇంటికి వెళ్ళినప్పుడు వారు కూడా ఆ యొక్క సైనికులు, మంత్రులు కూడా ఆ యొక్క పేదవాడితో కలిసి వారింటికి వెళ్ళారు. ఆ పేదవాడు వెళ్ళి మార్గం చూస్తే, ఆ దారి చూస్తే చాలా చండాలంగా ఉంది. వారు అడుగుతున్నారు,
రాజుగారు ఇటువంటి మార్గంలో రాలేరు కనుక మంచి దారి, మంచి మార్గం వేయాలి, మంచి రోడ్డు వేయాలని చెప్పేసి వారు అనుకుంటారు. సరే, అలా అనుకున్నవారు ఇంటికి వెళ్తే ఇల్లు చూస్తేనేమో చాలా పేదవాడు కనుక చాలా చిన్న గుడిసె ఉంది. ఇది రాజుగారికి తగిన స్థలం కాదు, రాజుగారు నివసించే స్థలం కాదని చెప్పేసి గృహం నిర్మించాలని చెప్పేసి వారు అక్కడ ఆజ్ఞ ఇస్తారు. ఇలాగున ఆ యొక్క పేదవాడు, మనం చూసినట్టయితే పేదవాడు ఎంతో తెలివిగా అక్కడ తన యొక్క కోరికని, ఆశని అక్కడ చూపిస్తాడు. ఎలాగనంటే రాజుగారు స్వయంగా నా ఇంటికి వస్తే నాకు కావాల్సిన ప్రతిదీ కూడా నేను పొందుకుంటాను అని నమ్మాడు. హల్లెలూయా. ఇంకా కథలో అలాగున ఆ రాజుగారు వచ్చే సమయానికి మార్గం వేశారు, అదేవిధంగా ఇల్లుని కట్టారు, అదేవిధంగా మంచి ఆహారాన్ని సిద్ధపరిచారు, అదేవిధంగా మంచి ధనాన్ని కూడా అక్కడ సిద్ధపరిచారు. రాజుగారికి కావాల్సిన ప్రతిదీ కూడా అక్కడ సిద్ధపరిచారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ పేదవాడు ఏదో ధనం అడిగితే ధనం ఇచ్చి పంపించేవారేమో, కానీ అక్కడ ఏకంగా పేదవాడు ఏమంటున్నాడంటే రాజుగారు మా ఇంటికి రావాలని ఆయన ఆశపడతాడు. అలాగనే మనం కూడా దేవుని దగ్గర ఒక అక్కర గురించి మనం ప్రార్థన చేయడం కాదు, కానీ మరి మన యొక్క అక్కర్లు తీర్చే దేవుడు మనతో ఉంటే మనకి ఏ అక్కర్లు కూడా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవునికి సన్నిధిలో మొదటిగా దేవుని మన యొక్క హృదయంలోకి ఆహ్వానించాలి. మొదటిగా మనము దేవునికి సంపూర్ణంగా లోబడితే మరి మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఆశీర్వాదం కూడా ఆయన ఇచ్చే దేవుడిగా ఉన్నాడు కనుక మొదటిగా ఆయన మనలో ఉండాలి. ఆయనకి పూర్తి స్వాతంత్ర్యము మన జీవితంలో ఇస్తే ఆయన తన యొక్క కార్యాలు చేస్తారు. కనుక మనము అలాంటి సమర్పణ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు తన కార్యాలు చేస్తారు. అదేవిధంగా మనము సమయం ఉన్నప్పుడే మనము సిద్ధపడాలి. సమయం ఉన్నప్పుడే దేవునికి అవకాశం ఇవ్వాలి. మన జీవితాల్లో మనకి సమయం ఉన్నప్పుడే మనము ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు. మన జీవితంలో మనం ఏం కోల్పోతామో మనకు తెలియదు, కానీ మనకి సమయం ఉన్నప్పుడే దేవునికి సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, అయ్యా నీవు నా జీవితంలోకి నువ్వు రావాలని మనం ఆయన్ని ఆహ్వానించినప్పుడు ఆయన వస్తే మనకి కావాల్సిన ఆశీర్వాదాలు ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మొదటిగా మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు వాటితో పాటు కూడా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక సమయం ఉన్నప్పుడే మనము దేవునికి సన్నిధిలో మొరపెట్టే వరంగా ఉండాలి. చిన్న కథను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాడు. భార్యాభర్తలు ఇద్దరున్నారు. ఇక భర్త ఒక రోజు ఇలానే చర్చికి వెళ్ళి వాక్యం వింటున్నాడు. వాక్యం ఏంటంటే ఆ రోజు పాస్టర్ గారు చెప్తున్నారు, భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యను ప్రేమించుడి అని ఇలాగున భార్యాభర్తల గురించి వాక్యాన్ని చెప్తున్నారు. మీకు భర్తలను మీకు భార్యను మీరు ప్రేమించండి అని చెప్పేసి వాక్యం చెప్తున్నారు. సరే, ఆ రోజు ఇక భర్త ఆయన ఒక్కడే ఆ రోజు సంఘానికి వెళ్ళాడు, చర్చికి వెళ్ళి వినేసి ఆ యొక్క మాటలు విని అనుకున్నాడు, నేను కూడా నా భార్యను నేను ప్రేమించాలి, నేను కూడా నా యొక్క ప్రేమను నా యొక్క భార్య పట్ల నేను వ్యక్తపరచాలి అని చెప్పేసి అలాగన సంతోషంతో మరి ఆ ప్రేమను కలిగిన వాడే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య అన్నం వడ్డించడం స్టార్ట్ చేస్తుంది. అన్నం వడ్డించే సమయంలోనే మొదటి ఆ ముద్ద తినగానే అంటాడు, ఈరోజు చాలా బాగా వండావు అని చెప్పేసి అక్కడ పాస్టర్ గారు ఏం చెప్పారు, ప్రేమని చూపించమన్నారని చెప్పేసి ఆ యొక్క మాటని చెప్తూ ఉంటాడు. తన యొక్క ప్రేమని తన యొక్క భార్య దగ్గర వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఈరోజు చాలా బాగా వండావు, చాలా బాగుంది, ఆహారం చాలా బాగుంది అని చెప్తున్నప్పుడు సరే ఆమె చూస్తూ ఉంటుంది. ఆహారం మొత్తం అయిన తర్వాత మళ్ళీ చెప్తూ ఉంటాడు, చెప్పిన మాట చెప్తూ ఉంటాడు, ఆహారం చాలా బాగుంది అని చెప్తూ ఉంటాడు. ఆమె చివరికి అంటది, ఏమంటదంటే, నేను 20 సంవత్సరాల నుంచి ఆహారం వండుతున్నాను, అన్నం వండుతున్నాను, ఒక్కరోజు కూడా బాగుందని చెప్పలేదు, కానీ ఈరోజు ఎవరు బయట వాళ్ళు పంపిస్తే బాగుంది అంటున్నావు, ఇదేనా నీ ప్రేమ అని ఆమె అలాగన అక్కడ విసర్జించింది, అలాగన కోపాన్ని వెలగక్కింది. అంటే ఇక్కడ ఆయన సమయం ఉన్నప్పుడే 20 సంవత్సరాల నుంచి ఆయన ఎప్పుడు కూడా తన యొక్క భార్యని ఆయన పొగడలేదు, ఎప్పుడు కూడా తన యొక్క ప్రేమని వ్యక్తపరచలేదు. అలాగనే మనం కూడా సమయాన్ని మనం పోనిస్తూ ఉంటే, మనం సమయం లేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం ఉండదు, కానీ సమయం ఉన్నప్పుడే దేవునికి సన్నిధిలో మనం సమర్పించుకుంటే దేవుడు వాడుకునే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
సమయం ఉన్నప్పుడే మనం దేవునికి సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం. ఇలాంటి ఇక్కడ వ్యక్తిగత ఉజ్జీవం అనేది ఎంతో అవసరమో మనం చూస్తున్నాం. ఇక్కడ నిజమైన వ్యక్తిగత ఉజ్జీవం మన జీవితంలో కలిగి ఉండాలి. ఇక ఉజ్జీవం ఎలాగన్నా ప్రారంభం అవుతుందంటే మనము దేవునికి సన్నిధిలో సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు దేవుడు అటువంటి కార్యాలు చేస్తాడు. ఇక్కడ మరొక విషయం మనం గమనించవచ్చు. ఆ యొక్క మేడగదిలో అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారా లేరా? మేడగది అనుభవంలో పొందినప్పుడు ఆ యొక్క మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు దర్శించినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు లేరు. కానీ ఇక్కడ ఒక ఆత్మీయ విషయాన్ని సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక ఉజ్జీవం రగిలింపబడే సమయంలో పౌలు గారు అయితే అక్కడ లేరు, కానీ ఇక్కడ ఈ ఉజ్జీవం మరి అది నడిపింపబడే సమయంలో పౌలు గారు కూడా రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించాలి. ఏంటంటే అక్కడ మేడగదిలో లేని వారి పట్ల కూడా దేవుడు తన కార్యాన్ని జరిగించినారు. ఎలాగనో జరిగించినారంటే వీరి ద్వారానే, వీరి యొక్క ప్రార్థనల ద్వారానే, వీరి యొక్క పరిచర్య ద్వారానే, వీరి యొక్క ప్రార్థన అనవచ్చు, వీరి యొక్క పట్టుదల ప్రార్థన ద్వారానే అక్కడ పౌలు గారు లేరు. కానీ పౌలు గారు అప్పటికీ ఎలా ఉన్నారంటే క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉన్నారు, క్రైస్తవుల్ని హింసించేవాడిగా ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు ఆ యొక్క ఉజ్జీవ కాలంలో ఏం చేశారంటే పౌలు గారిని కూడా ఆయన దర్శించి ఉన్నాడు. పౌలు గారు కూడా ఒక అపోస్తలుగా మార్చబడి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. మనం అనుకోవచ్చు ఈ సంఘంలో అంటే నా యొక్క బిడ్డలు ఇంకా రక్షణ పొందలేదు కదా, నా యొక్క భర్త, నా యొక్క భార్య ఇంకా రక్షణ పొందలేదు కదా, వారు ఇంకా సంఘంలో చేర్చబడలేదు కదా, వారు ఎప్పుడు ఇంకా సంఘంలోకి వస్తారు, వారు ఎప్పుడు దేవుని యొక్క పరిచర్యలో పాల్గొంటారు, దేవునికి పని చేస్తారు అని ఒక కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, ఒక ఆందోళనతో ఉండొచ్చు, ఒక ప్రశ్నలతో ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ పౌలు గారు ఆ యొక్క సమయంలో అక్కడ లేడు. కానీ ఆ యొక్క ఉజ్జీవ కాలంలో దేవుడు పౌలు గారి పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉండి పౌలు గారిని దర్శించి ఉన్నారు. పౌలు గారిని దర్శించి ఒక గొప్ప అపోస్తులుగా నిలబెట్టి ఉన్నారు. పౌలు గారు కూడా అంత గొప్ప పరిచయం చేసి తర్వాత ఇక పత్రికలను రాసి ఉన్నారు. తర్వాత దేవుని కోసం హతసాక్షిగా మరి మిగిలిపోయి ఉన్నారు. అలాగనే మనం కూడా ఒక సత్యాన్ని గ్రహించాలి. ఇప్పుడు మన యొక్క కుటుంబ సభ్యులు మన యొక్క సంఘంలో లేకపోవచ్చు, వారు సంఘంలో చేర్చబడకుండా ఉండొచ్చు. కానీ మన యొక్క విశ్వాసం ఎలాగ ఉండాలంటే వారు కూడా రక్షింపబడతారు, వారు కూడా దేవునికి సేవలో, దేవునికి పరిచర్లో వాడబడతారు. దేవుడు ఎలాగైతే పౌలు గారిని వాడుకున్నారో అలాగనే మా యొక్క బిడ్డలను కూడా, మా యొక్క కుటుంబ సభ్యులను కూడా దేవుడు వాడుకుంటారు అని ఆ యొక్క విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తారు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అలాగున ఆ యొక్క ఉజ్జీవ కాలంలో అలాగనే ఆయన తన యొక్క కార్యాలను కనబరిచినాడు కనుక వారు ఎంతగానో గొప్ప కార్యాలు చూస్తున్నారు. కనుక మన జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యాలు చూచుదుముగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామమున వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం.
దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృప ఇచ్చారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.